నమస్తే, నేను మీ మల్లేపల్లి నరసింహులు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం గత 2 రోజుల నుంచి తెలంగాణలో కాంగ్రెస్లో ఏం జరుగుతుంది. ఒక అలజడి, జీవన్ రెడ్డి గారి అలకతోటి ఒక అలజడి చెలరేగుతుంది కాంగ్రెస్ పార్టీలో. అందుకే మనం పొమ్మన లేక పొగ జీవన్ రెడ్డి అవుట్ అని మనం చెప్తున్నాం. జీవన్ రెడ్డి గారు పదే పదే ప్రెస్ మీట్లలో ఈ 2 రోజులలో చెప్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, పార్టీ ఫిరాయింపులు మన విధానం కాదు, పార్టీ ఫిరాయింపులు మన కాంగ్రెస్ విధానం కాదు. ఆ విషయాన్ని మేనిఫెస్టోలో మనం చెప్పినాం. అందుకే వాటిని వ్యతిరేకిస్తున్నా. నేను పార్టీ ఫిరాయింపులను అందుకే నేను వ్యతిరేకిస్తూ ఉన్నా. సీనియర్లకు పార్టీలో గౌరవం లేదు అని చెప్పి పదే పదే చెప్తున్న అంశం జీవన్ రెడ్డి గారు. పదవులు కాదు, ఆత్మ గౌరవం ముఖ్యమని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏ పార్టీకి సంఖ్యాబలం ముఖ్యం కాదు, ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు మీడియాతోటి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గత 2 రోజుల నుంచి జీవన్ రెడ్డి గారు ఎందుకు అలగవలసి వచ్చింది పార్టీలో. జగిత్యాల నుండి ప్రస్తుతం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సంజీవ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఒకే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల నియోజకవర్గం నుండే పోటీ నిలబడుతున్నాడు. అంటే 40 సంవత్సరాల నుంచి అక్కడ పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఎంత బలంగా ఉంటే తప్ప ఒకటే క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారే 40 సంవత్సరాల నుంచి ప్రతిసారి పోటీలో ఉంటున్నారు. గెలుస్తున్నారు, ఓడుతున్నాడు, అది పక్కకెడితే. రెండో విషయం, పార్టీలో సంజీవ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు మరి జీవన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పకుండా చేర్చుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు? గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ సీనియర్ నాయకుడు, అలల్టప్ప కాంగ్రెస్ పార్టీలో అలల్టప్ప నాయకుడు అయితే కాదు. మొన్న పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కూడా జీవన్ రెడ్డి గారి పాత్ర చాలా గొప్ప ఉందని చెప్పవచ్చు. అతను కూడా ప్రచారంలో బాగానే పాల్గొన్నాడు. సీనియర్ నాయకుడు, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వర్గంలో పెద్ద సీనియర్ నాయకుడు, పార్టీకి పెద్ద దిక్కు అని చెప్పవచ్చు. నిన్న బట్టి గారు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పిండు, మాకే పెద్ద దిక్కు అని చెప్పిండు బట్టి గారు కూడా. మరి అంత పెద్ద సీనియర్ నాయకుడికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇన్ఫార్మ్ చేయకుండా పార్టీలో అక్కడున్న ఇతనిపైనే 2 సార్లు పోటీ చేసి జీవన్ రెడ్డి గారిని ఓడించిండు. పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడుకున్నారు. జీవన్ రెడ్డి గారు గెలుపు కోసం చాలా కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. మోసం చేసి గెలిచిండని చెప్పేసి అక్కడ కార్యకర్తలు చెప్తా ఉంటారు. సంజీవ్ కుమార్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు. ఇవన్నీ పెట్టి మరి నాకు ఎందుకు చెప్పకుండా పార్టీలు చేర్చుకోవాల్సి వచ్చింది, నాకు ఇది అవమానకరమే కదా, నా ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పట్టుబట్టి అలిగిండు. అక్కడ పార్టీ వర్గం కార్యకర్తలు కూడా జీవన్ రెడ్డి గారికి మద్దతు పెరుగుతూ పోతుంది. పార్టీ జగిత్యాల నియోజకవర్గం నుంచి మద్దతు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది జీవన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇంత పెద్ద సీనియర్ నాయకుడికి అవమానం జరిగినట్టుగా భావిస్తున్నాం మేమని చెప్పేసి అతనికి పార్టీ కార్యకర్తల మద్దతు పెరుగుతుంది. సింపుల్ అండి. ఇక్కడ ఏ పార్టీ నాయకుడైనా ఒక పార్టీలో కలుస్తున్నప్పుడు లోకల్ క్యాడర్కి ఇన్ఫార్మ్ చేసి అక్కడ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, పార్టీ ఇన్ఛార్జ్ అభ్యర్థులు కావచ్చు, ఆకస్మికంగా ఒక మీటింగ్ పెట్టి తీసుకుందామా వద్దని చెప్పి చర్చలు చేసి వాళ్ళని బుజ్జగించి తీసుకుంటారు కామన్గా. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాంటి చేస్తున్న సందర్భాలు కనిపిస్తలేవు. అందుకే జీవన్ రెడ్డి గారు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాడేమో, అందులో భాగమేమో జీవన్ రెడ్డి గారి తిరుగుబాటు. అయితే జీవన్ రెడ్డి గారికి తిరుగుబాటు చేస్తే గత 2 రోజుల నుంచి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు గారు ఇంకా తదితరులు పార్టీ నుంచి ఇన్ఛార్జీలు ఢిల్లీకి వెళ్ళి ఫోన్లు, ఇవన్నీ బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. అతను ఒకటే పట్టుబట్టిండు, మన మేనిఫెస్టోలో మనం చెప్పింది ఎందుకు మనం అమలు చేస్తలేము, రాష్ట్రంలో చాలా అంశాలు చేయవలసిన మనం 6 గ్యారెంటీలు చెప్పినాము, అవన్నీ పక్కకెట్టి ఎందుకు ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరమా, మన పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది, వేరే పార్టీలో మనకి ఇప్పుడు ఎందుకు అవసరమా అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు, ఎందుకంటే అతను కొంచెం నికసైన క్యాండిడేట్ కాబట్టి, ఒక నిబద్ధత క్యాండిడేట్ కాబట్టి
చెప్పవలసి వస్తుంది. ఇట్లాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేను. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు చేయవలసి వస్తుంది? మన పార్టీకి ఒక ఎమ్మెల్యేల అవసరం ఉన్నదంటే అది వేరే విషయం. అది అప్పుడు కూడా లోకల్గా క్యాడర్కి చెప్పి తీసుకోవాలి. మరి అట్లాంటివి ఏం చేయకుండా నన్ను అవమానం పరిస్తే నేను ఎంత ఉండాలి పార్టీకి అని చెప్పేసి ఎంతమంది బుజ్జగించినా, పార్టీ నుంచి అధిష్టానం ఎంతమంది బుజ్జగించినా అతను మెట్టు కూడా దిగని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నిన్ననే గౌరవ శాసన మండలి గారికి ఫోన్ చేసినట్టున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, ఫోన్ చేస్తే అతను అందుబాటులో లేడు, ఈరోజు రాజీనామా ఇచ్చేటట్టున్నాడు. ఈరోజు అందుబాటులో ఉండేటప్పుడు నేరుగా శాసన మండలికి వెళ్ళి తమ రాజీనామా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇస్తా అని చెప్పేసి పదే చెప్తున్నాడు. కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇస్తే ఇంకేముంటుంది ఆడ? ఆల్మోస్ట్ 99% పార్టీకి కూడా రాజీనామా చేయాల్సిన సందర్భాలు వస్తాయి. అంతే కదా? పార్టీకే రాజీనామా చేస్తున్నప్పుడు దానికి రాజీనామా చేయకుండా బుజ్జగింపుల్లో నీకు మంత్రి పదవి ఇస్తాం, లేకుంటే పిసిసి ఇస్తాం, లేకుంటే శాసన మండలి చైర్మన్ ఇస్తాం, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. మీరు సీనియర్ నాయకుడు, మాకు మీ దిశ మాకు చూపించాలి, తెలంగాణకు మీ దశ కావాలని చెప్పేసి వేడుకుంటున్నాం. కానీ జీవన్ రెడ్డి గారు ఆత్మగౌరవం నా దెబ్బతిన్నది, నా కార్యకర్తలు ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నేను ఉపేక్షించను. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, తర్వాత ఏం జరుగుతుందో నేను అక్కడ మాట్లాడతా మీడియా దగ్గర అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాను. కానీ ఇట్లాంటి సీనియర్ నాయకుడికి పార్టీలో అవమానం జరుగుతుంటే ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నది అనే విషయాన్ని చాలామంది మీడియా వాళ్ళు అడిగినా, ఇంకెవరు అడిగినా ఎవరు దీనికి ఆన్సర్ చెప్పని పరిస్థితి. నిజమే ఇది చర్చించుకుంటే ఇది ఒక పార్టీ సీనియర్ నాయకుడి అవమానమే ఇది. కాబట్టి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీని మీద ఎంత ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి గారు తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి జగిత్యాల జగడం ఈరోజు అన్న తెర పడదా ఇంకా కొనసాగుతుందా? పార్టీ నుంచి అవుట్ అవుతాడా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాడా? ఈరోజు తేలవలసిన అంశం ఇది. ఈరోజు అంశం. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహుడు.